అందరికీ నమస్కారం. గన్నవరం వంశీ పాపాల పుట్ట బద్దలైంది. తాడేపల్లి డెన్ జగన్ 2.0 నీ డైరెక్షన్లో నీ కనుసన్నల్లో పనిచేస్తూ ఉన్న బ్రోకర్ వంశీ కటకటాల పాలయ్యాడు. పెద్ద సైకో డైరెక్షన్లో చిన్న సైకో కటకటాల పాలయ్యాడు. బొత్సల అర్జునుడు గన్నవరం ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్న సమయంలో చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్న సమయంలో ఈ సైకో బ్లేడ్ బ్యాచ్ వైసీపీ నాయకులతో వందలాది మంది వైసీపీ సైకో బ్యాచ్తో గన్నవరం పార్టీ కార్యాలయం మీద దాడి చేయించటమే కాకుండా దగ్గరుండి కార్లు తగలబెట్టించి ఆఫీసును తగలబెట్టి ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారు, ఎంత అరాచకానికి పాల్పడ్డారు. స్వయంగా అక్కడ ప్రజలందరూ కూడా జగన్ రెడ్డి మొన్న ఎన్నికల్లో వంశీని ప్రజలకు పరిచయం చేస్తూ మంచివాడు, సౌమ్యుడు, నాకు స్నేహితుడు, మంచి స్నేహితుడు అంట 33,000తో ప్రజలు ఓడించారు. అన్నం పెట్టిన పార్టీ, కన్న తల్లి లాంటి పార్టీ విజయవాడ పార్లమెంట్లో ఓడిపోతే నీకు రాజకీయ భిక్ష పెట్టి గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల కష్టంతో శ్రమతో గెలిచి 2 సార్లు పార్టీ కార్యకర్తలకి నాయకులకి వెన్నుపోటు పొడిచి శ్రీరంగ నీతులు చెప్తావా? నువ్వు చేసిన అరాచకాలు, నువ్వు చేసిన దోపిడీ, భూ కబ్జాలు, విమానాశ్రయం బాధితులు, అక్కడ భూములు ఇచ్చిన బాధితులు వాళ్ళ భూములు కూడా కొల్లగొట్టి గ్రావులు అమ్ముకున్నావు. సెంటు పట్టా పేరుతో పేదవాడికి ఇచ్చిన పొలం కూడా 10 లక్షలది 50 లక్షలకి ప్రభుత్వానికి అంటగట్టి మళ్ళీ మెరక పేరుతో 100 కోట్లు దోపిడీ చేసావు. పోలవరం మట్టి, పట్టిసీమ కాలవ, పందికొక్కుల్లాగా నువ్వు నీ అనుచరులంతా కూడా దోచుకున్నారు. బ్రహ్మలింగం చెరువు, దేవుడు బొమ్మలు కూడా, అక్కడ దేవుడు విగ్రహాలు, పురాతనమైన దేవాలయం. హైకోర్టు కూడా చివాట్లు పెట్టి మొట్టికాయలు వేసింది మీకు. ఆ బ్రహ్మలింగం చెరువు మట్టి, ఆ పోలవరం గట్లు మట్టి, పట్టిసీమ కాలువలో పోలవరం రైట్ కెనాల్ గ్రావెలు పందికొక్కుల్లాగా 100 కోట్లు దోపిడీ చేశారు. ఇవన్నీ కూడా విజిలెన్స్ ఎంక్వైరీలో ఇమీడియట్గా కేసెస్ బుక్ చేయాలా? ఇటువంటి అరాచక శక్తులు, ఇటువంటి సైకోలు, ఇటువంటి దోపిడీ కార్యక్రమాలు చేసేవాళ్ళు ప్రజా జీవితంలో ఉండటానికి అనర్హులు. మీ పాపం బద్దలై ఫిర్యాదుదారుణ్ణే కిడ్నాప్ చేసి సాక్ష్యాలు చెప్పిస్తావా? చట్టం అంటే గౌరవం లేదు, వ్యవస్థలంటే గౌరవం లేదు. పెద్ద సైకో జగన్ అయితే చిన్న సైకో వంశీ. ఇదా నీ 2.0? ఇదా నీ అరాచకాలు? ఆ పాపాల ఫలితమే నీ అరెస్టు వంశీ. చట్టబద్ధంగా అర్ధరాత్రి పూట పోలీసులు గోడలు దోకలా, కరోనా సమయాల్లో డైఫర్లో నేచర్ కాల్కి వెళ్ళమని చెప్పలా పోలీసులు, లేకపోతే
కొల్లు రవీంద్రని అరెస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టి 70-80 రోజులు జైల్లో పెట్టలా అక్రమ ఇవన్నీ చేయించావు. నరేంద్రని కరోనా టైంలో చేయించావు. అచ్చెన్నాయుడిని ఫైల్స్ ఆపరేషన్ అప్పుడు చేయించావు. ఇవాళ సంకల్ప సిద్ధి. ఎన్ని కోట్ల కుంభకోణం అది కూడా బయటికి రావాలా? అరే పుచ్చలపల్లి సుందరయ్య గారిని ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం గన్నవరం. అటువంటి నియోజకవర్గంలో నువ్వు చేసిన పాపాలు, కుట్రలు, కుతంత్రాలు, ఎన్ని దందాలు, ఎన్ని భూ సెటిల్మెంట్లు, ఎన్ని వందల కోట్లు బ్యాంకుల నుంచి డ్రా చేశావు. హైదరాబాద్లో అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు, 2 రాష్ట్రాలని భూదందాలన్నీ ఇవన్నీ కూడా బయటికి రావాలా? ఈ దోపిడీ కార్యక్రమాలన్నీ బయటికి రావాలా? ఈ మట్టి మాఫియా ఎంత దోపిడీ జరిగిందో బయటికి రావాలా? ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క దళారిని పెట్టాడండి. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క దళారి. ఎక్కడికక్కడ భూ సెటిల్మెంట్లు, ఎక్కడికక్కడ అరాచకాలు. 9 నెలలుగా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా ఇటువంటి దోపిడీ చేసిన వ్యక్తులు, ఇటువంటి అరాచకాలు చేసిన వ్యక్తులకి కటకటాల పాలవ్వాలని కోరుకున్నారో నీ పాపం బద్దలై నువ్వు చేసిన దుర్మార్గానికి, నువ్వు చేసిన ఈ కిడ్నాప్ భాగవతానికి మూల్యం చెల్లించుకొని నీ 2.0 జగన్ రెడ్డి నీ డైరెక్షన్లో నీ వంశీ ఇవాళ కటకటాల పాలయ్యాడు. కాబట్టి వీటన్నిటి మీద కూడా విచారణ జరగాల. ఎక్కడెక్కడ ఎన్ని వందల కోట్లు ఎటు వెళ్ళాయి? బ్రహ్మలింగం చెరువు అవ్వచ్చు, ఎయిర్పోర్టు భూములకు సంబంధించిన దందాలు అవ్వచ్చు, భూ కబ్జాలు అవ్వచ్చు, క్యాసినోలు దందాలు అవ్వచ్చు, మొత్తం ఉభయ రాష్ట్రాల్లో నీ దందాలన్నీ కూడా, నీ కార్యక్రమాలన్నీ కూడా, నీ దోపిడీలన్నీ కూడా రంగబాబు అనే నాయకుడి మీద దాడి చేయించి కేసులు పెట్టావు. లోకేష్ బాబు పాదయాత్రలో రంగన్నగూడెంలో మేము వెళ్తూ ఉంటే పాదయాత్రలో ఫ్లెక్సీలు కట్టి మా మీద దాడి చేయించే ప్రయత్నం చేసి మా మీదే SC ST కేసులు పెట్టించావు. గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వెంకట్రావు అవ్వచ్చు, కొనకళ్ళ నారాయణ గారు, కొల్లు రవీంద్ర గారు, నేను మొత్తం మా నాయకులందరి మీద కూడా ఆ రోజు SC ST కేసులు, 307 కేసులు పెట్టించావు. అట్లాగే మా పార్టీ కార్యాలయం గన్నవరం మీద దాడి చేసి కార్లు తగలబెట్టి మళ్ళీ మా నాయకుల మీదే 27 మంది మీద SC ST కేసులు, 307 కేసులు, అడ్డగోలు సెక్షన్లు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రకరకాల జైల్లో పెట్టించావు. ఎంత నీచానికి వరిగట్టావంటే, ఒక మహిళా నాయకురాలు ఇంట్లో బట్టలు మార్చుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా పోలీసులతో హనుమాన్ జంక్షన్లో లాక్కెళ్ళిన కార్యకర్తలు ఉన్నారు. మళ్ళీ 4 మహిళలను తీసుకెళ్ళి అర్ధరాత్రి ఆ గన్నవరం దాడి సమయంలో బందరు సముద్రం దగ్గర మరి అరెస్ట్ చేసి అర్ధరాత్రి పూట ఆ మహిళల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టావు. పట్టాభిని చచ్చి బతికాడు పట్టాభి. ఆ రోజు పోలీసులతో నువ్వు చేయించిన దుర్మార్గాలు, నీ బ్లేడ్ బ్యాచ్తో చేయించిన దాళ్ళు, పట్టాభిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి చేసిన అరాచకాలు 1-2 ఎన్నని చెప్పమంటావు? జగన్ రెడ్డి, వంశీ, మీరు చేసిన అరాచకాలు వీటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పడాలి. ఇట్లా అరాచకాలు చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా శిక్షార్హులే. ఇటువంటి వాళ్ళందరికి కూడా కటకటాలు లెక్కబెట్టే సమయం వచ్చింది. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలియజేస్తా ఉన్నా. గ్రావెల్ తవ్వకాల్లో ఎన్ని వందల కోట్ల దోపిడీ, క్యాసినో ద్వారా ఎన్ని కోట్ల దోపిడీ, భూ కబ్జాల ద్వారా ఎన్ని కోట్ల దోపిడీ, నీ వంశీ ట్యాక్స్. అర్రెర్రెర్రెర్రె, నేషనల్ హైవే రోడ్డు వేస్తూ ఉంటే ఫ్లైఓవర్ కట్టాలంటే నీకు డబ్బులు ఇవ్వాలా? గ్రావెల్ తోలుకోవాలంటే నీకు డబ్బులు ఇవ్వాలా? మట్టి తోలుకోవాలంటే నీకు డబ్బులు ఇవ్వాలా? వాళ్ళు డబ్బులు కడితేనే నేషనల్ హైవే రోడ్డు పనులు జరుగుతాయా? ఇవి కాదా దందాలు? ఇవి కావా అరాచకాలు? దీనికోసమే కదా జగన్ రెడ్డి పక్షాన చేరి
ఈ దందాలు చేయడానికి, దోపిడీలు చేయడానికే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల గుండెల్లో దాన్ని వాళ్ళ మీదే కేసులు పెట్టి, నిన్ను గెలిపించిన వాళ్ళనే జైల్లో పెట్టి, నీకు ఓట్లు వేసిన వాళ్ళనే నానా హింసలు పెట్టి ఎన్ని అరాచకాలు చేసావు 4 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో. అట్లాగే బ్యాంకుల దందాల్లో ఎన్ని కోట్లు, సెటిల్మెంట్లో ఎన్ని కోట్లు, కమిషన్లో ఏ పని చేసినా, అది పంచాయతీరాజా, ఇరిగేషనా, లేకపోతే ఆర్ఎండ్బియా, ఏ వర్కులు చేసినా నీ దందాలు, నీ కమిషన్లు ఇట్లా చెప్పుకుంటా పోతా ఉంటే పెద్ద గ్రంథమే అవుతుంది. పేదవాళ్ళకి ఇచ్చిన ఇళ్ల స్థలాల పట్టాల్లో కూడా దొంగ సంతకాల, తహసీల్దార్ల సంతకాలు కూడా దొంగ సంతకాల. 22A ఎన్ని తహసీల్దార్లను అడ్డం పెట్టుకొని కొంతమందిని ఎన్ని అరాచకాలుగా పాల్పడ్డావు. ఔటర్ రింగ్ రోడ్, కొత్తగా వచ్చే ఔటర్ రింగ్ రోడ్లో ఎన్ని దందాలు, ఎన్నిటికి పాల్పడ్డారు. ఆ గుడివాడ గుట్కాగాడు నువ్వు కలిసి, ఆ రేషన్ దొంగ పేరు నాని, గుడివాడ గుట్కా కొడాలి నాని, అట్లాగే ఈ పిల్ల సైకో వంశీ, వీళ్ళు ముగ్గురు కలిసి జగన్ రెడ్డి పాలనలో వీళ్ళు చేసిన దందాలు కానీ, పైరువీలు కానీ, కబ్జాలు కానీ ఇవన్నీ కూడా విచారణలో ఉన్నాయి. మొత్తానికి వీటన్నిటికి కూడా మూల్యం చెల్లించుకోవాలి. వీటన్నిటికి కూడా సమాధానం చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. అన్నీ కూడా బట్టబయలవుతాయి. చివరికి కంప్లైంట్ ఇచ్చిన పేదవాడు, దళితుడు, అతన్ని కూడా కిడ్నాప్ చేసి సాక్ష్యాలు చెప్పించేసుకొని బయటపడిపోయి మీరు శ్రీరంగ నీతులు చెప్తారా? జగన్ రెడ్డి, ఇదేనా నీ 2.0?